నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నల్ల బెలూన్లను గాలిలో ఎగరవేసి ప్రభుత్వ విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాయకులు వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపించారు. మరి అదే విధంగా పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమాలని ఇక్కడ కార్యకర్తలు పాలకపక్షం మన మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు కానీ అన్యాయాలకు కానీ ఎదురొడ్డి నిలిచే విధంగా దానిలో భాగంగానే మనమందరం కూడా ఇక్కడ సమావేశమై రేపు రానుండేటువంటి రోజుల్లో మన మీద ఉన్నటువంటి చాలా బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు మన మీద పెట్టున్నారు. పార్టీ ఇప్పటికే వివిధ రకాలైనటువంటి పార్టీ పదవుల్ని చాలా విధాలుగా మరి అక్కడ సమర్థులు ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద పార్టీ పదవులను కేటాయించడం ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఓడిపోయి 2 సంవత్సరాలైంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలైంది కాబట్టి దాన్ని ఎదుర్కొనేదానికి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మోసపు వాగ్దానాలతో వచ్చి మామకే కాదు వెన్నుపోటు ప్రజలకు కూడా వెన్నుపోటు పడిచాడని చెప్పి మనం ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో చర్చించుకునేదానికి మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. మరి రేపు 12వ తారీఖు జరుగుతున్నటువంటిది ఒక అంశం మాత్రమే. 12వ తారీఖు పాలక పక్షాన్ని ఆలోచింపజేయటానికి అలాగే మన పార్టీలో ఉండేటువంటి ధైర్యంగా ముందుకు పోవటానికి ఒక వేదిక లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మలుచుకోవాలన్న ఉద్దేశంతో 3 అంచెలుగా మండలాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమం, తర్వాత ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం, రేపు నిరసన గలాన్ని చంద్రబాబు నాయుడు యొక్క దృష్టికి వెళ్లి అతని ప్రభుత్వం యొక్క మెడలు వంచాలన్న ఉద్దేశంతో దీక్షపు పదవులు ఈ యొక్క ఆర్గనైజేషన్ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. అన్ని హోదాలలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పురుష సమావేశాన్ని మనం సక్సెస్ఫుల్ చేస్తే తాను వెనువెంటనే మళ్ళీ మన అందరి మీద ఎస్ఐఆర్ ఉంది. ఇప్పుడే చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మనం మౌనంగా ఉన్నంత వరకు ఖచ్చితంగా ఒకరికి మద్దతుగా నిలబడుతుంది. పెద్దలు చెప్పినట్టు చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎదురెడ్డి పోరాడితే ఖచ్చితంగా మెడలు వంచక తప్పదు. ఆ మనో సంకల్పాన్ని కల్పించాలి. ఖచ్చితంగా నాయకులు అనే వాళ్ళు బాధ్యత తీసుకొని కార్యకర్తకు అండగా నిలబడతాం. ఏ కష్టం వచ్చినా ఎక్కడికైనా ఏ క్షణమైనా ఏ చట్ట వ్యతిరేక కార్యానికైనా ఎదుర్కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నామనే సంకేతం పంపాలంటే మనం చంద్రబాబు పరిపాలన, జగన్ పరిపాలన కొన్ని విషయాలే చర్చిస్తాను. సింపుల్ గా 2-3 నిమిషాల్లో. చంద్రబాబు వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు పరిపాలన తెలుసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిపాలన తెలుసు. ఈ మధ్య చంద్రబాబు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పరిపాలన అనేది చంద్రబాబు మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల పీరియడ్ చాలా టైం ఇచ్చినట్టే మనం ఇప్పుడు విమర్శించవచ్చు. మంచి చేశాడా చెడ్డ చేశాడా అని మాట్లాడుకోవచ్చు. కారణం ఏంటంటే ఆయనకి మంచి టైమే ఇచ్చాం, ప్రజలు కానీ మనం కానీ వైసీపీ తరఫున కానీ. ఇప్పుడు ఆ 2 సంవత్సరాల కాలంలో ఆయన సూపర్ 6 అనే పథకాలు పెట్టి ఆ సూపర్ 6 లో ఏం చేశారో మనందరికీ తెలుసు. గ్యాస్ ఇస్తే ఒకసారి ఇచ్చాడు, కొన్ని పేర్లు ఎత్తేస్తారు అనమాట. ఒక పేరుకి ఇస్తారు, తర్వాత 100 పేర్లు ఎత్తేస్తారు, మళ్ళా 101 పేరుకి ఇస్తారు. అట్టగా వాళ్ళ లిస్ట్ లో మొత్తం చివరి పేరు ఉంటుంది, ఫస్ట్ పేరు ఉంటుంది, మధ్యలో కొన్ని పేర్లు ఉంటాయి. మధ్యలో ఎవరు తీరు అనమాట. రైతు భరోసా అట్నే చేశారు, కొన్ని పింఛన్లు అట్నే చేశారు, ఇంకా ఈ ఫీజు రియంబర్స్ అట్నే చేశారు. ఈ 2 ఏళ్ల పరిపాలన అట్లా ప్రతి ఒక్కరికి ఏ పథకం అందకుండా చేశాడు. ఇచ్చినట్టే ఇచ్చాడు, మధ్యలో కొంతమందికి రావు. మీదేదో మిస్టేక్ అయి ఉంటుంది, మీ సర్టిఫికేట్ సరిగా సబ్మిట్ చేసాడు. ఎవరన్నా పోయి అడిగితే అన్ని కరెక్ట్గా ఉన్నాయి, నాకు ఎందుకు రాలేదంటే మీదేదో తప్పు జరిగింది, అది ఆడ బ్లాక్ అయింది, విజయవాడ సచివాలయంలో బ్లాక్ అయింది, ఆడికి పోయి చేయించుకోరమ్మా. ఇక్కడ సచివాలయం కాడికి ప్రభుత్వ ఆఫీసుల కాడికి తహసీల్దారు ఎండిఓ కాడికి పోలేకనే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ పెట్టాడు మన ఇళ్ల దగ్గరికి. అక్కడే పోతే ఇంకా మళ్ళీ సచివాలయం కాడికి పో, తహసీల్దార్ కాడికి పో, కలెక్టర్ కాడికి పో, మళ్ళీ మొదటే వ్యవస్థ తిప్పుతున్నారన్నమాట వీళ్ళు. అట్టగా జగన్మోహన్ రెడ్డి
కేవలం సచివాలయ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి మెయిన్ 3-4 చెబుతాను. సచివాలయ వ్యవస్థ చేసి అసలు